हर साल की तरह इस साल भी बड़े ही शानदार पैमाने पर रिकॉग्नाइज्ड स्कूल मैनेजमेंट एसोसिएशन RSMA की जानिब से सनत नगर GHMC प्लेग्राउंड वेलफेयर सेंटर में 3-डे स्पोर्ट मीट 2024 का अहतमाम किया गया। बतारीख 26, 27 और 28 नवंबर को 3 दिनों के लिए ये शानदार स्पोर्ट मीट 2024 का अहतमाम किया गया, जिसमें कई सारे स्कूल के बच्चों ने मुख्तलिफ खेलों जैसे खो खो, कबड्डी, क्रिकेट, स्किपिंग, रनिंग रेस, चेस और दीगर खेलों में जोश खरोश के साथ पार्टिसिपेट किया। स्पोर्ट मीट के अख्तिताम पर शानदार पैमाने पर प्राइज़ डिस्ट्रीब्यूशन प्रोग्राम का अहतमाम किया गया, जिसमें मेहमान ख़ुसूसी के तौर पर सनत नगर MLA तलासनी श्रीनिवास यादव, मुतालिका कॉरपोरेटर मोहतरमा कोलोनू लक्ष्मी बालरेड्डी, सनत नगर डिवीज़न प्रेसिडेंट कोलोनू बालरेड्डी, TRSMA प्रेसिडेंट के उमा महेश्वर राव और दीगर कई सारे ज़िम्मेदारान भी मौजूद थे। ये स्पोर्ट मीट जो कि श्री सूर्या जूनियर कॉलेज की जानिब से स्पॉन्सर्ड किया गया था, मुख्तलिफ खेलों में बेहतरीन मुजाहरा पेश करते हुए जीत हासिल करने वाले विनर्स में मेडल्स, सर्टिफिकेट्स और अवार्ड्स भी तकसीम किए गए। पेशस खुसूस में चंद मनाज़िर, नुमाइंदा रिपोर्टर अकबर अली खान की एशियन TV न्यूज़ चैनल के लिए यह खुसूसी रिपोर्ट। On behalf of RSMA, I would like to inform you all that we had a very grand, successful sports meet for the past 3 days at Sanat Nagar grounds. And Talasani Srinivas Yadav Garu was our main chief guest. He came here and he blessed all of us, and with his blessings, the program took off in such a nice way that children enjoyed all the 3 days, participating in various competitions like skipping, cricket, kho-kho, in running race and chess, of course. And one day we are very sure that whatever efforts this RSMA team is putting, we will see these students highly placed and that they will win a lot of medals for our country, India also. That is the actual main desire of RSMA, to motivate all the schools. On behalf of the board members, Augustine sir, Sudhakar sir and also Kutubuddin sir, we were all able to make this program a grand success. And thank you very much. స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఎవ్రీ ఇయర్ మేము పిల్లలకు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాము. సనత్నగర్ మున్సిపల్ గ్రౌండ్లో ఈ 3 days ఈ యొక్క స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా పిల్లలందరూ ఒక పండగ వాతావరణం లోపల ఎంజాయ్ చేస్తారు. రోజు పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువు అనే కాకుండా పిల్లలకు గ్రౌండ్లు, ల్యాక్ ఆఫ్ గ్రౌండ్స్ వాళ్ళ కాలనీ లోపల కానీ ఎక్కువ ఇప్పుడు హైదరాబాద్ లోపల, మహానగరం లోపల పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేవు. అయినా కూడా ఇండోర్ గేమ్స్ అని చెప్పేసి క్యారమ్స్ కానీ, చెస్ కానీ మేము స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం. కానీ అవుట్డోర్ గేమ్స్ మటుకు వాళ్ళు చాలా కోల్పోతున్నారు. గవర్నమెంట్ తోటి విన్నపం ఏంటంటే, చదువుతో పాటు చక్కని స్పోర్ట్స్ కూడా వాళ్ళకు అందించినట్లయితే వాళ్ళు ఫ్యూచర్లో ఎంతగానో రాణిస్తారు. సానియా మిర్జా కానీ, సచిన్ టెండూల్కర్ కానీ ఇలా ఎంతోమంది టాలెంటెడ్గా పిల్లలు పైకి వస్తారు. చదువుమంటే పిల్లలు అంత చదవరు, కానీ చురుగ్గా అదే స్పోర్ట్స్ అంటే చాలా ఎంథియాజంగా వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి గవర్నమెంట్ ఈ దృష్టిలో పెట్టుకొని వీలైనంత మట్టుకు మున్సిపల్ గ్రౌండ్స్ను ఒక ప్లే గ్రౌండ్గా మార్చి పిల్లలకు ఇచ్చినట్లయితే పిల్లలు ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వాళ్ళు చదువుతో పాటు వాళ్ళు ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారు. సో ఈ రోజున్న పిల్లలందరూ ఎంతసేపు సెల్ ఫోన్ పట్టుకునే ప్రపంచాన్ని చూస్తున్నారు, కానీ వాళ్ళు సమయాన్ని ఆటపాటలకు కేటాయిస్తలేరు. కాబట్టి తల్లిదండ్రులైన వాళ్ళకు సమయం ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకునే విధంగా ఇండోర్ గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ వాళ్ళు ప్రోత్సహించాలి. ఇప్పుడు మేము ఇక్కడ చూసినాము, దాదాపు ఒక నేషనల్ ప్లేయర్స్ లాగా పిల్లలు బౌలింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, ఖోఖో కానీ చాలా మంచిగా ఆడుతున్నారు. మేమే ఆశ్చర్యపోయినాం వాళ్ళ టాలెంట్. అలాంటి పిల్లలను ఇంకా మనము ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు నేషనల్ కానీ, ఇంటర్నేషనల్ కానీ ఆడే ఛాన్స్ ఉంది. కాబట్టి గవర్నమెంట్కు మరొకసారి అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసేదంటే, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళి మన దేశాన్ని అనేక చోట్ల వాళ్ళు ప్రసిద్ధి చెందిస్తారు అని సెలవు తీసుకుంటున్నాను. 80 స్కూల్ పిల్లలు అంటే 80 స్కూల్ నుంచి పిల్లలు డిఫరెంట్ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ వచ్చేసి 3000 చిల్లర మంది, అంటే 3200 వరకు ఈ 3 daysలో పిల్లలు ఇక్కడ పాల్గొని అనేక ఆటల పోటీలు అంటే క్రికెట్ కానీ, ఖోఖో కానీ, రన్నింగ్ అథ్లెటిక్స్ కానీ, చెస్ కానీ ఇలా చాలా తగఫర్ ఇన్ని ఆట పోటీలలో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూసించి ప్రైజులు పొంది ఉంటున్నారు.